డీటెయిల్స్ చూద్దాం. ప్రపంచ ఉద్యమాల చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం గొప్పదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సాయుధ పోరాట స్ఫూర్తితోనే ప్రజాపాలన తెచ్చుకున్నామన్నారు. సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. గన్ పార్క్ లో అమరవీరులకు నివాళులు అర్పించిన సీఎం రేవంత్ పబ్లిక్ గార్డెన్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇవాళ తెలంగాణ చరిత్రకు శ్రీకారం చుట్టిన రోజని గుర్తు చేశారు. సామాజిక న్యాయం, ప్రజల ఆకాంక్షలే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ख़वातीन और हज़रात, बराए करम मेहरबानी कौमी तराने के लिए खड़े हो जाइए। राष्ट्रीय सल्यूट, सलामे शस्त। నిజాం నియంతృత్వంపై సామాన్యుడు సాయుధ పోరాటంతో సాధించుకున్న విజయం ఈరోజు మనం అనుభవిస్తున్న ప్రజాస్వామ్యం. ప్రపంచ ఉద్యమాల చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఘనత తెలంగాణ సాయుధ పోరాటానిది. 1948 సెప్టెంబర్ 17 ఈ పోరాటంలో ప్రజలు విజయం సాధించి స్వేచ్ఛా పతాకను ఎగరవేసిన రోజు. ఈ గడ్డపై రాచరికానికి ఘోరీ కట్టి ప్రజాపాలనకు హారతి పట్టిన రోజు సెప్టెంబర్ 17. అందుకే ఇది ప్రజాపాలన దినోత్సవం. 17 1948 తెలంగాణ చరిత్రలో ఒక మైలురాయి. అదేవిధంగా డిసెంబర్ 7 2023 స్వరాష్ట్ర ప్రజాస్వామ్య ప్రస్థానంలో మరో మైలురాయి. లోతైన అవగాహనతో, సమకాలీన చరిత్రపై నిశితమైన విశ్లేషణతో నేను ఈరోజు ఈ మాట చెబుతున్నాను. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో మొదలైన స్వరాష్ట్ర ప్రస్థానం తిరిగి మళ్ళీ నియంతృత్వ నిర్బంధంలోకి జారిపోయిన తీరు గత ప్రభుత్వంలో మనం చూసాం. నాటి సాయుధ పోరాట స్ఫూర్తితో నిన్నటి నియంతృత్వ పాలనను ఓడించి ప్రజాపాలనను తెచ్చుకున్నాం. అందుకే డిసెంబర్ 7 2023 కూడా ఒక చారిత్రాత్మక సందర్భంగా భవిష్యత్ తరాలకు గుర్తుండిపోతుందని నేను భావిస్తున్నాను. 7 దశాబ్దాలుగా తెలంగాణ ఆశిస్తున్న స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు మా ప్రభుత్వ ప్రాథమిక ఎజెండా. ఏ సామాజిక లక్ష్యాల కోసం తెలంగాణ తపించిందో, ఏ సమానత్వ సాధన కోసం మన గడ్డపై ఉద్యమాలు జరిగాయో, ఈ పవిత్ర లక్ష్య సాధననే మా ప్రాధాన్యత. అభివృద్ధిలోనే కాదు, స్వేచ్ఛ, సమాన అవకాశాలు, సామాజిక న్యాయం విషయంలో కూడా తెలంగాణ దేశానికి ఒక రోల్ మోడల్గా ఉంటుంది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. తెలంగాణ బిడ్డలు అన్ని రంగాల్లో రాణించాలనేదే మా ఆలోచన. అందుకే విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నాం, ఇన్నోవేషన్కు పెద్దపీట వేస్తున్నాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ రేపటి తెలంగాణ భవితకు భరోసా కేంద్రాలుగా మారుతాయి. ఈ దేశంలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి రైతును రాజును చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలది. హరిత విప్లవం నుండి ఉచిత విద్యుత్తు వరకు, రుణమాఫీ నుండి రైతు భరోసా వరకు రైతుల కోసం మనం రూపొందించిన సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు కొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి. ఆ వారసత్వాన్ని ప్రజాప్రభుత్వం కూడా మరింత గొప్పగా కొనసాగిస్తుంది. రాష్ట్రంలో 25,35,000 మంది రైతులకు 20,616 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రుణ విముక్తులను చేసిన రాష్ట్రము దేశంలోనే తెలంగాణ మొట్టమొదటిది. మాఫీ ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రైతులను ఆదుకునే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తున్నది. ఇందిరమ్మ రైతు భరోసా కింద 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసి పెట్టుబడికి భరోసా ఇచ్చాం. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా రైతుల సంక్షేమ విషయంలో రాజీ పడలేదు.
హైదరాబాద్ అనేది ఒక బ్రాండ్. ఈ బ్రాండే మన యొక్క ఇమేజ్ ప్రపంచ స్థాయిలో. అందుకే హైదరాబాద్ గేట్వే ఆఫ్ వరల్డ్గా తీర్చిదిద్దాలని ఈనాడు పూర్తి స్థాయిలో మన ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. దాంట్లో భాగంగానే హైదరాబాదు మహానగరం మన బలం, మన బ్రాండ్. ఈ బ్రాండ్ను భవిష్యత్తులో ప్రపంచ వేదికపై సగర్వంగా నిలబెట్టే దీర్ఘకాలిక ప్రణాళికలను రచిస్తున్నాం. 2035 నాటికి తెలంగాణ $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా ఎదగాలన్నదే తెలంగాణ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించినా, అవాకులు చెవాకులు పేలినా మా ప్రయత్నంలో మేం వెనకడుగు వేయం. సమస్యలు వచ్చినప్పుడు నిటారుగా నిలబడి ఆ సమస్యల్ని అడ్డుకుంటాం, ఆ సమస్యల్ని పరిష్కరించుకుంటాం, తప్పుడు ప్రచారాలను తిప్పి కొడతామని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి నేను తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఖమ్మం జిల్లా పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొని జెండాను ఆవిష్కరించారు. నిజాం సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి ఎన్నో పోరాటాలు జరిగాయని, ఆ పోరాటాల్లో ఖమ్మం జిల్లా ముఖ్యమైన పాత్ర పోషించిందన్నారు. ఎంతో మంది అమరుల ప్రాణ త్యాగంతోనే తెలంగాణకు స్వాతంత్ర్యం లభించిందని భట్టి విక్రమార్క కొనియాడారు. మల్లు స్వరాజ్యం లాంటి అనేక మంది ఈ పోరాటంలో భాగస్వాములై పోరాటాల చరిత్రలో సాయుధ రైతాంగ పోరాటంగా ఏర్పడి పెద్ద ఎత్తున రజాకారులను ఎదిరించి ఈ ప్రాంతాన్ని ప్రజాస్వామ్య పాలనలో భాగస్వాములు చేసిన ఘనమైన చరిత్ర కలిగిన వారందరినీ స్మరించుకోవటం మనందరి బాధ్యత. పాలన నుండి ప్రజాస్వామ్య పాలనలోకి మారినటువంటి ఈ రోజు ప్రజాస్వామ్య కాముకులందరూ కూడా పండుగ లాంటి రోజుగా ఈ ప్రభుత్వం భావిస్తాం. ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచి అమలు చేయటం ప్రారంభించింది. రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య పాలనలోకి మారినటువంటి ఈ రోజు ప్రజాస్వామ్య కాముకులందరూ కూడా పండుగ లాంటి రోజుగా ఈ ప్రభుత్వం భావిస్తాం. ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచి అమలు చేయటం ప్రారంభించింది. తెలంగాణ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025ని ప్రజాప్రభుత్వం ప్రవేశపెట్టింది. రజాకార్ల ఆగడాలు తట్టుకోలేక ప్రజలు తిరగబడ్డారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నిజాం పాలనలో అనేక దారుణాలు చేశారని గుర్తు చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ సమర్థతతో హైదరాబాద్ రాజ్యం భారత్ లో కలిసిందన్నారు. పటేల్ ముందు నిజాం తన ఓటమిని ఒప్పుకున్నారని చెప్పారు. పటేల్ కలలు కన్నా దేశాన్ని నిర్మించేందుకు ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. జాతీయ సమగ్రతను దెబ్బతీసే కుట్రలను తిప్పికొట్టాలని రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. जोहार तेलंगाना, अंदर की नमस्कारम। मेरे बहनों भाइयों, सबसे पहले मैं आप सभी को और समस्त देशवासियों को हैदराबाद लिबरेशन डे की हार्दिक बधाई देता हूं। जब रजाकारों का सरगना कासिम रिजवी दिल्ली में सरदार पटेल से मिला तो उसने कहा, हम आखिरी दम तक लड़ेंगे और मर जाएंगे पर भारत से किसी भी सूरत में नहीं जुड़ेंगे। तो सरदार पटेल ने शांत स्वर में उत्तर दिया, मैं आपको आत्महत्या करने से कैसे रोक सकता हूं। संदेश साफ था। साथियों, भारत किसी भी कीमत पर हैदराबाद को अलग नहीं होने देगा। और जब कासिम रिजवी ने यह तक कह दिया था कि अगर भारत हैदराबाद में आया तो 1.5 करोड़ हिंदुओं की केवल हड्डियां और राख मिलेगी। బీజేపీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. నిజాము నియంత పాలన నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ విముక్తి కలిగించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కర్ణాటక, మహారాష్ట్రలో హైదరాబాద్ ముక్తి దివాస్ జరుపుతుంటే రాష్ట్రంలోని ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు నిర్వహించడం లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మజ్లిసు పార్టీకి భయపడి తెలంగాణ స్వాతంత్ర దినోత్సవం గురించి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ పాలకులు తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తున్నారని కేంద్ర మంత్రి మండిపడ్డారు.
పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ చరిత్ర లేకుండా విద్యార్థులకు తెలవకుండా చరిత్రను దాచిపెడుతున్నారని ఆరోపించారు. వచ్చే 3 సంవత్సరాల తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ విముక్తి దినోత్సవం జరుపుతామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో భారత సైన్యము నిజాం యొక్క రాజ్యం మీద, హైదరాబాద్ సంస్థానం మీద యుద్ధం ప్రకటించి మరి ఆ రోజు మనకు ఈ ప్రాంతంలో 3 రంగుల జెండా ఎగరేశారు. ఇక్కడ స్వేచ్ఛా స్వాతంత్రం కల్పించారు. అటువంటి చరిత్ర స్వాతంత్రం వచ్చినటువంటి రోజును గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, పాలకులు కానీ ఈ యొక్క చరిత్ర ఈ తరానికి నవతరానికి తెలియకుండా మరి తొక్కిపెట్టడం జరిగింది. ఎంత దుర్మార్గంగా ఈ యొక్క మనకు స్వాతంత్రం వచ్చినటువంటి రోజు ఈరోజు పాఠ్యాంశాల్లో లేదు. మన విద్యార్థులకు చెప్పం, కళాశాలలో చెప్పం, బయట చెప్పం, ప్రభుత్వాలు పట్టించుకోవు. మన ఒక సంస్థ అయితే మరి యాన్యువల్ డే నిర్వహించుకుంటాం, మన బర్త్డే నిర్వహించుకుంటాం. కానీ మన తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు, 3 రంగుల జెండా ఎగిరినటువంటి రోజును ఎందుకు మరి ఇన్ని సంవత్సరాలుగా ఈ పార్టీలు ఎందుకు అణిచివేస్తా ఉన్నాయి, ఎందుకు చరిత్రను దాచిపెడతా ఉన్నాయో తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఓట్ల కోసం ఈ యొక్క ఎంఐఎం పార్టీకి భయపడి ఈ యొక్క తెలంగాణ చరిత్రను ఈరోజు వక్రీకరించి అనేక రకాలుగా పేర్లు పెడతా ఉన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తరఫున నిర్వహిస్తా ఉన్నాము. వచ్చే 3 సంవత్సరాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పెద్ద పండుగగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇదే తెలంగాణ గడ్డ మీద ఈ యొక్క హైదరాబాద్ లిబరేషన్ డే, హైదరాబాద్ విముక్తి ఉత్సవాలు నిర్వహిస్తామని. నిజాం నిరంకుశ పాలనపై పోరాడిన సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రజాకార్లు సృష్టించిన పార్టీయే ఎంఐఎం అని ఆక్షేపించారు. ఆ పార్టీకి భయపడి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ విమోచన దినోత్సవం జరపకుండా ప్రజలను వంచిస్తున్నాయని మండిపడ్డారు. విమోచన దినోత్సవం పేరు మార్చి తెలంగాణ చరిత్రని కనుమరుగు చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు బండి సంజయ్. మనందరికీ తెలుసు, దేశానికి స్వాతంత్ర్యం 15th ఆగస్ట్ 1947లో వస్తే 399 రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్ర్యం వచ్చిన విషయం మనందరికి తెలిసిన విషయమే. నిజాం నిరంకుశ పాలన వల్ల, నిజాం అరాచకాల వల్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు పడ్డ ఇబ్బందులను ఇప్పటికీ గుర్తు చేసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క రక్తం ఇప్పటికీ మసులుతా ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అనేక జలియన్ వాలాబాగులు, ఇలా గుండ్రాంరాపల్లి కానీ, వీర బైరాన్పల్లి కానీ, 1000 ఊడల మరి కానీ, పర్కార్ సంఘటన కానీ, ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో నిజాం నిరంకుశ పాలనను భరించినటువంటి సందర్భం ఉంది ఇవాళ. అందుకే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, శ్రీ అమిత్ షా గారి నేతృత్వంలో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ చరిత్రను తెరమరుగు చేయం, తెలంగాణ చరిత్ర శాశ్వతంగా ఉండాలి, భావితరాలకు స్ఫూర్తిగా ఉండాలి. ఇది మరో జలియన్ వాలాబాగ్ సంఘటన. అందుకే మేము అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి ఇవాళ దాన్ని చూపెట్టిన ఘనత వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఈ పాలకులకు కుట్రలను, ఈ పాలకులకు కుతంత్రాలను తెలంగాణ సమాజం ఆలోచించాలి. పాలకులు సమాధానం చెప్పాలి. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడంలో మీకు ఉన్న ఇబ్బందులన్నీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, ఒక వర్గం ఒకటి కోసం ఈ రోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని వివాదాస్పదంగా చేస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం ఆలోచించాలి. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున శ్రీ నరేంద్ర మోడీ గారికి, శ్రీ అమిత్ షా గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గల్లీ గల్లీలో, బస్తీ బస్తీలో, వాడ వాడలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని 15th ఆగస్ట్ 26 జనవరి లాగా నిర్వహించడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణలో విద్యా విధానంపై సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యా విధానంలో సమూల మార్పులు ప్రక్షాళన చేయాలని
ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. నూతన పాలసీ వల్ల విద్యా విధానంలో మార్పులతో పాటు పేదరిక నిర్మూలన జరగాలి. గతంలో తెలంగాణ విద్యలో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు కీలక పాత్ర పోషించాయని సీఎం అన్నారు. ఓపెన్ మార్కెట్ కారణంగా అంతర్జాతీయ స్థాయికి మన విద్యా విధానం సరితూగడం లేదన్నారు. ప్రతి సంవత్సరం 1,10,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతున్నారు. వారిలో 15% మందికి మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారని చెప్పారు. విద్యాశాఖకు 21,000 కోట్లు కేటాయిస్తే అందులో 98% జీతాలకే ఖర్చవుతుందన్నారు. పేదరిక నిర్మూలన జరగాలంటే విద్య ఒక్కటే మార్గమని, విద్యా విధానంలో మార్పులు తీసుకురావడమే ధ్యేయమన్నారు. రాష్ట్రంలో 73 లక్షల మంది యువతకు మంచి భవిష్యత్ ఇవ్వాలన్నది తమ లక్ష్యమన్నారు. దేశ విద్యా విధానాన్ని మార్చేలా తెలంగాణ కొత్త విద్యా విధానం ఉండాలని, పిల్లల భవిష్యత్ కోసం ప్రణాళికబద్ధంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు రేవంత్. ఇక 11,000 ప్రైవేటు స్కూల్స్లలో 34 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 27,000 ప్రభుత్వ పాఠశాలలో 18 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్య కోసం తీసుకునే రుణాలను FRBM పరిధి నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరానని సీఎం చెప్పారు. 1 నుంచి 12 తరగతుల వరకు సమూల మార్పులు రావాలి. విద్య విషయంలో సమాజానికి మేలు జరుగుతుందంటే రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడానికైనా తాను సిద్ధంగా ఉన్నానన్నారు సీఎం రేవంత్. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా శాసన మండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండలి సభ్యులు బోగరపు దయానంద్, తక్కెలపల్లి రవీందర్రావు, శ్రీపాల్ రెడ్డి, లెజిస్లేటివ్ సెక్రటరీ డాక్టర్ నరసింహాచారిలో పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణను విలీనం చేస్తే బీజేపీ విమోచన దినోత్సవం అంటూ ఆయనను అవమానిస్తుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్ లో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. బీజేపీకి గాంధీజీని చంపిన గాడ్సే అంటే ఇష్టమన్నారు. రాష్ట్ర ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ అండగా ఉంటుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నెహ్రూ ప్రోద్బలంతో, నెహ్రూ ఆదేశంతో ఆనాడు ఉప ప్రధాని హోంమంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో నిర్వహించి 4 రోజుల పాటు నిర్వహణగా కృషి చేసి నిజాంని వంద తీసుకుని ఈ రాష్ట్రాన్ని యావత్ దేశంలో, భారతదేశంలో విలీనం చేశారు. ఇది విలీన ప్రక్రియ. అలాంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ విలీన కార్యక్రమాన్ని చేస్తే దాని విమోచన అని ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఇవాళ విమర్శిస్తున్న తీరు, బీజేపీ తీరు ఏ విధంగా ఉందంటే సర్దార్ వల్లభాయ్ పటేల్నే వారు తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళ వ్యతిరేకిస్తా ఉన్నారు. వారికి ఆత్మ క్షోభిస్తున్న మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. బీజేపీ పార్టీకి కావలసింది నిరంతరం రాజకీయాలు, అధికారం ఉండడం. కాంగ్రెస్ పార్టీకి కావలసింది ఈ దేశం సురక్షితంగా ఉండడం. అందుకే ప్రధానమంత్రి పదవిని సైతం 2004లో సోనియా గాంధీ, 2009లో రాహుల్ గాంధీ గారు తిరస్కరించినారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో బైరాన్పల్లి గ్రామస్తుల పోరాటం మరవలేనిదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం బైరాన్పల్లిలో అమరులకు మంత్రి పొన్నం, ఎంపీ చామల నివాళులర్పించారు. వీర బైరాన్పల్లి పోరాట స్ఫూర్తితో తెలంగాణ సాయుధ పోరాటంతో పాటు తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాలు జరిగాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ పాలనలోనే అమరులు, ఉద్యమకారులకు గుర్తింపు లభించిందని చెప్పారు. ఈ బైరాన్పల్లి అమరవీరులు ఇక్కడ ఈ ప్రాంతంలో ఆడు నిజాం ప్రజాకారులకు ఛాతిని ఎదిరించి నిలబడుకుంటాయి. అనేక సార్లు ఉరికించి మూకుమ్మడి దారిలో బలైనటువంటి ఈ సందర్భాన్ని ఆనాడు చరిత్ర చదివితే బతుకమ్మను వివస్థ చేసి సాధించినటువంటి పరిస్థితి, అది ఇప్పటికి కూడా ఉంటే కసిగా వేగి రక్తం సలసలగాగేటువంటి పరిస్థితుల ఆనాడు మరి చదువున్నా లేకున్నా గ్రామీణ ప్రాంతాల్లో పౌరుషులు కొట్లాడేటువంటి ప్రాంతాలన్నింటికీ ఒక ఉద్యమ స్ఫూర్తి గ్రామాలుగా మీ అందరికీ మరొకసారి నా ఉదయపూర్వకంగా అభినందనలు. వాళ్ళ వారసులు అందరికీ కూడా చేతి నమస్కరిస్తూ అందరికీ సరైన కొడుతూ తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరై మంత్రి సీతక్క జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశ చరిత్రలో 1948 సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉందన్నారు మంత్రి సీతక్క. 77 సంవత్సరాల క్రితం తెలుగు రాష్ట్రం భారతదేశంలో విలీనమై రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిందన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని మంత్రి సీతక్క అభిప్రాయం వ్యక్తం చేశారు. చరిత్రలో 1948 సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉంది. 77 సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగంగా మారింది. రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామిక దశలోకి పరివర్తన చెందింది. మన స్వతంత్ర సమర యోధులు, మేధావుల దూరదృష్టి, ప్రభావవంతమైనటువంటి చర్యల వల్ల భారతదేశం ఒక శక్తివంతమైన గణతంత్రంగా అవతరించింది. భారతదేశ నిర్మాణంలో తెలంగాణ ప్రజలు భాగం పంచుకొని 77 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గౌరవ శ్రీ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి తెలంగాణ బిడ్డలు అడుగుపెట్టిన రోజని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో జాతీయ సమైక్యత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. జాతీయ సమైక్య దినోత్సవం కోసం పోరాటం చేసిన అమర వీరులందరికీ ఆయన నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రజలు మరోసారి సంక్షేమ, అభివృద్ధి పాలనను కోరుకుంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆనాడు వేలాది మందిగా, లక్షలాది మందిగా పాల్గొని వేలాది మంది అసువులు బాసి ఆనాటి రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి మనకు ఇవాళ స్వేచ్ఛావాయువులు వచ్చినాయంటే ఆనాటి అమరవీరుల త్యాగాలు మనందరికీ ఆదర్శం. వారందరికీ ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి తరపున మా పెద్దలు, మా నాయకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తరపున, ప్రతి గులాబీ సైనికుడి తరపున వారి అమరత్వానికి శిరస్సు వంచి వినమ్రంగా నివాళి అర్పిస్తున్నాం. అట్లాగే తెలంగాణ అంటేనే త్యాగాల అడ్డ, పోరాటాల గడ్డ. సాయుధ పోరాటం నుంచి మొదలు పెడితే తొలి దశ తెలంగాణ ఉద్యమమైనా, ఆ తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన మలిదశ పోరాటమైనా, ఇవాళటికి కూడా ఈ నియంతృత్వ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న, ఈ ప్రజా కంటక కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటమైనా దానికి ఆదర్శం, దానికి బీజం పడ్డది తెలంగాణ సాయుధ పోరాటంతోనే. ఒక షేక్ బందగి, ఒక దొడ్డి కొమరయ్య, ఒక ఆరుట్ల కమలమ్మ, ఒక ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు నాయకత్వంలో పోరాటం చేస్తూనే ఉంటాం. ఇవాళ పోరాడుతున్న మా విద్యార్థి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, గ్రూప్ 1 పరీక్షల్లో విఫలమైన ప్రభుత్వం కోర్టు అభిశంసనతో మరి ఈరోజు దిక్కుతోచక చివరికి రౌండ్ టేబుల్ మీటింగులు పెట్టుకుంటే కూడా నియంతృత్వ పోకడలతో విద్యార్థులను అరెస్ట్ చేస్తున్న దుర్మార్గమైన వ్యవస్థ ఇవాళ మన కళ్ళ ముందున్నది. రైతులు ఇవాళ అల్లాడిపోతుంటే వారిని పట్టించుకోకుండా ఒలింపిక్స్ గురించి మాట్లాడుతున్న ఒక నీతిమాలిన ప్రభుత్వం ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నది. ఇట్లాంటి నియంతృత్వ పోకడలను ఆనాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ఎదురిద్దాం. ఎదురెడ్డి నిలబడి తిరిగి తెలంగాణను సంక్షేమ బాటన, అభివృద్ధి బాటన కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు తీసుకొని పోదామని చెప్పి మా సోదరులందరికీ, సోదరిమణులందరికీ తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు జాతీయ సమైక్యతా దినోత్సవంగా, ఎందుకంటే ఒకరు విమోచనం అనొచ్చు, ఇంకోరు విలీనం అనొచ్చు, ఇంకోరు విద్రోహం అనొచ్చు, కానీ ఇవాళ రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి సమైక్యమైన రోజు కాబట్టి మేము దీన్ని జాతీయ సమైక్యతా దినోత్సవంగా గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాటించాం. ఆ రోజు జెండా ఎగిరేశాం, ఈ రోజు జెండా ఎగిరేస్తాం. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీకి వ్యతిరేకంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం ఉద్యోగ అవకాశాలు భర్తీ చేయాలన్నారు. నిరుద్యోగ పిల్లలకు దారి చూపించే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గ్రూప్ 1 అవకతవకలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. నిరుద్యోగులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని రకాల పరీక్షలు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పారదర్శకంగా పెట్టి మాకు న్యాయం జరుగుతుందని భావించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకున్న స్థాయిలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోయినా సరే 50,000 ఉద్యోగాలు ఇచ్చింది. కానీ ఈరోజు మిగతా దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఈ తెలంగాణ రాష్ట్రంలో మిగతా 150,000 కూడా ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి నేను అందరికీ కూడా చెప్తున్నా, ఈరోజు నిరుద్యోగ యువకులకు మీరు ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించడం వల్ల ఈరోజు మీకు ఒక అండగా ఉంటందుకు, ఒక శాసనసభ్యునిగా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కూడా మీకు హామీ ఇస్తేందుకు మీరు అధైర్యపడొద్దు. మీకోసం, మీరు కన్న కలల కోసం, మీ ఆకాంక్షల కోసం
యువత యొక్క ఆశయాల కోసం మీతో తోడుంటా, మీ వెనకాల ఉంటా, మీ ముందుంటా అని చెప్పి మీకు ఒక మాట ఇస్తందుకు, ఒక అన్నగా మీ అందరికి ఒక కుటుంబ సభ్యుల్లాగా, నిరుద్యోగ యువకులందరికీ కూడా ఒక అండగా నేను మాటిస్తున్నా. మీకు ఆలస్యమైన మాట వాస్తవం. ప్రభుత్వం ఇవాళ కేసీఆర్ పనితనాన్ని ప్రపంచానికి తెలిసేలా చెప్పడంలో విఫలమయ్యామని కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి చేసిన డాక్యుమెంటరీని కేటీఆర్ విడుదల చేశారు. తప్పుడు ప్రచారం చేసినా ప్రజలకు కాళేశ్వరం గురించి తెలుసన్నారు. హైదరాబాద్ జనాభా ఎంత పెరిగినా నీళ్లకి ఇబ్బంది లేకుండా కాళేశ్వరం నిర్మించారని చెప్పారు. కాళేశ్వరం కూలితే హైదరాబాద్ కి నీళ్లు ఎలా తెస్తారని అక్బరుద్దీన్ అడిగితే రేవంత్ కళ్లు తేలవేశారని ఆక్షేపించారు. ఇవాళ తెలంగాణ గర్వించదగిన దినోత్సవమని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఎంతో మంది పోరాడి ఎంతో మంది ప్రాణ త్యాగులతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. ఓటు బ్యాంకు కోసం రాజకీయ పార్టీలు తెలంగాణ విమోచన దినోత్సవం జరపడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గడిచిన 3 ఏళ్లుగా తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకుంటున్నామని చెప్పారు. స్వస్థ నారీ సశక్త పరివార అభియాన్ పేరిట కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమాలను అందరూ వినియోగించుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. అమీర్పేటలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర మంత్రి దామోదర్ తో కలిసి బండి సంజయ్ ఈ కార్యక్రమాన్ని వర్చువల్ గా వీక్షించారు. స్వస్థ నారీ సశక్త పరివార అభియాన్ పేరిట 15 రోజుల పాటు దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఇతర ఆరోగ్య కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఆరోగ్య శిబిరాలు నిర్వహించబోతున్నామని బండి సంజయ్ స్పష్టం చేశారు. మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ పోషణ మహా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, మహిళలు ప్రత్యేక ఆరోగ్య సేవలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ అభియాన్ను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పై బురద చల్లడమే కేటీఆర్ ప్రధాన టార్గెట్ అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తుంటే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా బీఆర్ఎస్ మార్చిందని ఎంపీ చామల ఆరోపించారు. హైదరాబాద్ లో మెట్రో వ్యవస్థను భ్రష్టు పట్టించిన ఘనత బీఆర్ఎస్ దే అని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ రాజకీయ పబ్బం గడుపుతున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ నిర్వహించేది కేవలం రాజకీయ కార్యక్రమం అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. రాజకీయ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ఎలా అవుతుందని విమర్శించారు. విలీనం విమోచనం గురించి మాట్లాడే హక్కు బీజేపీకి ఎక్కడిదని ప్రశ్నించారు. విలీనోత్సవాన్ని విమోచనమని వల్లభాయ్ పటేల్ నిర్ణయాన్ని తిరగరాస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆయనని అవమానిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ వాళ్ళు రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి విమోచన దినం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. రేపు ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు, ఇక ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో సీఎస్, డీజీపీతో పాటు ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. సమావేశాల సందర్భంగా పటిష్ట భద్రత ఏర్పాట్లపై ఈ భేటీలో చర్చ జరిగింది. రేపటి ఉభయ సభలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభమవుతాయి. అనంతరం శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశం జరుగుతుంది. శాసనసభ సమావేశాల నిర్వహణపై బీఏసీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ప్రజల కోసం నిరంతరం ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆరోగ్యం, అపరిమిత శక్తితో మాతృభూమికి మరింత సేవ చేయాలని కోరుకుంటున్నానని చెప్పారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ తో దేశాన్ని మోడీ ముందుకు నడిపిస్తున్నారని చెప్పుకొచ్చారు. వికసిత భారత్ 2047 లక్ష్యం కోసం మోడీ మార్గదర్శకత్వం అద్భుతమని ప్రధానిని కొనియాడారు. 2047 నాటికి సుస్థిరమైన భారత్ ను రూపొందించేలా మోడీ ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఏపీలో మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్నారు. మహిళలను లక్షాధికారులుగా చేసి కార్యక్రమాన్ని చేపడతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని జిల్లా ఎస్పీ అజిత పరిశీలించారు. ప్రమాద సమాచారాన్ని తెలుసుకుని విజయవాడ నుంచి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయిస్తున్నామన్నారు. విచారణ అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇసుక రవాణా అనుమతులపైన విచారణ చేస్తామని జిల్లా ఎస్పీ చెప్పారు. పహల్గాం దాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందన్నారు ప్రధాని మోడీ. అణుదాడుల బెదిరింపులకు నవ భారత్ భయపడదని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ లో స్వస్థ నారీ సశక్తు పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. నిజాం అకృత్యాల నుంచి హైదరాబాద్ సంస్థానానికి ఇదే రోజు విముక్తి లభించిందని గుర్తు చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ధైర్య సాహసాలు ప్రదర్శించి భారత్ లో విలీనం చేశారని చెప్పారు మోడీ.